అమెరికాలో ట్రంప్ ఎప్పుడైతే మళ్ళీ అధికారం చేపట్టారో అప్పటి నుంచి కూడా భారతీయులకు ఒక తలనొప్పిగా మారిన సిచ్యువేషన్ కనిపిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. తాజాగా H1B వీసాలపై ట్రంప్ ఒక పిడుగు లాంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తుదారులకు అమెరికా పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. H1B వీసా దరఖాస్తు రుసుం భారీగా పెంచేశారు ట్రంప్. అయితే అమెరికా H1B వీసా వార్షిక రుసుం $1,00,000 కూడా పెంచినట్లు అమెరికా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో భారతీయులకు తిప్పలు తప్పవా అన్న ఒక టెన్షన్ కూడా భారతీయుల్లో నెలకొంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే హై స్కిల్ ఉన్న వాళ్లకు మాత్రమే H1B వీసా ఇస్తామంటూ అమెరికా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వాళ్ళు మాత్రమే అమెరికాకి రావాలి అంటూ, అంటే బయట నుంచి జనాలను తీసుకోవద్దంటున్నారు కూడా ట్రంప్. అంటే అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు ట్రంప్. సో ఇదే నినాదాన్ని పాటిస్తూ వస్తున్నారు. అక్కడున్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే దిశగానే ట్రంప్ నిర్ణయాలు కూడా అన్ని ఉన్నట్టుగానే తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ నరేందర్ అందుబాటులో ఉన్నారు. నరేందర్, అమెరికా H1B వీసాకు సంబంధించి కొన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. తద్వారా భారతదేశం నుంచి ఎవరైతే అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఇబ్బందులు తప్ప అని చెప్పుకోవచ్చు. భారీ రుసుము కూడా పెంచింది. మనతో మాట్లాడి గ్లోబల్ ట్రీ కెరియర్ నుంచి శుభకర్ డైరెక్టర్ ఉన్నారు. చెప్పండి. చాలా ఇబ్బందులు తలెత్తుతాయండి. ఎందుకనంటే జనరల్కి మనకి ఫీజు అనేదే, ఫీజు వదిలేసేయండి, ఫీజు కాకుండా అసలు ఎవరికైతే వాళ్ళ శాలరీసే ఉన్నాయో 60,000 నుంచి $1,00,000 దాకా వాళ్ళ శాలరీలు సంవత్సరానికి. అలాంటిది మీరు వాళ్ళకి కావాల్సిన ఫీజు మాత్రమే $1,00,000 అంటే అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎలాంటి ఐటీ కంపెనీస్ కూడా ఇలాంటి రుసుముని కవర్ చేయగలుగుతాం చాలా చాలా కష్టం. సో ఓ రకంగా చెప్పాలంటే ఇది చాలా సర్ప్రైజింగ్ ఇష్యూ. వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే యుఎస్లో ఉన్నారో వాళ్ళు అప్లై చేసే వాళ్ళకి వర్తించదు అనుకోండి. అంటే అక్కడ వెళ్ళి చదువుకొని స్టూడెంట్స్గా ఉండి దాని తర్వాత H1Bకి అప్లై చేసేవాళ్ళు కానీ, ఆల్రెడీ వేరే కంపెనీలో ఉండి H1B నుంచి మళ్ళీ ఇంకో H1B అప్లై చేసిన వాళ్ళు కానీ, అక్కడ L1 వీసా కానీ డిపెండెంట్ వీసా మీద ఉండి వాళ్ళు H1B మీద అప్లై చేసే వాళ్ళకి కనుక ఇది వర్తించదు అనుకోండి, మొత్తం అప్లికేషన్స్ అనేవి యుఎస్ బేస్డ్ మీద మారిపోతుంది. ప్రధానంగా ఈ నిబంధన వచ్చింది. ఇప్పుడు లాటరీ సిస్టమ్ కూడా ఆఫ్ చేశారు. సో దీనివల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. లాటరీ సిస్టమ్ ఇంకా ఏం ఆపలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి సిస్టమ్ సేమ్. ఏదైతే లాటరీ డ్రాస్ అవుతాయి 85,000 పీపుల్ని చేస్తారు. దానిలో ఆల్మోస్ట్ 50 నుంచి 60% వరకు మొత్తం ఇండియన్సే పిక్ అవుతున్నారు. ఈ 60-65%లో కూడా ఆల్మోస్ట్ 50-55% తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఈ నిబంధనలు కనుక వర్తిస్తే ఇప్పుడు 85,000 అండి సంవత్సరానికి ఇచ్చేది వీసా. దానిలో 20,000 మంది అక్కడ ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళకని అది ఆల్రెడీ షెడ్యూల్డ్ ఉంది. సో 65,000 మంది బయట నుంచి అప్లై చేస్తున్నారు. సో ఈ 65,000 మంది ఎవరైతే ఇండియా నుంచి వీసా అప్లికేషన్స్ పెడుతున్నారో అది భారీగా తగ్గిపోద్ది. ఈ నిబంధనలు వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికాకు దారులు దాదాపు క్లోజ్ అయ్యేట్టు అనుకోవచ్చా, లేదంటే లిమిటెడ్ పీపుల్స్ వెళ్తారనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటే పాయింట్ అనండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా హై స్కిల్డ్ పీపులే H1B వీసాలు తీసుకొని లోపలికి రావాలి. ఎవరైతే హై స్కిల్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ హెవీగా ఉందని చెప్పన్నారు. సో ఇప్పుడు మీకు $1,00,000 ఫీజు వాళ్ళ కింద కట్టాల్సి ఉందంటే వీళ్ళందరూ $3,00,000 $5,00,000 వాళ్ళకి యాన్యువల్ శాలరీస్ వస్తూ ఉండాలి. అప్పుడే కంపెనీ అంత భరించగలుగుతుంది. మనం జనరల్గా కనుక ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైతే 2 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళందరూ $1,00,000 లేదా $150,000 వరకు వాళ్ళ శాలరీసు వాళ్ళ కవరేజు ఇలాంటి ఉన్న కేటగిరీలో మనకి మనుషులు కనిపిస్తారు. అలాంటిది వాళ్ళందరూ బాగా తగ్గిపోతారు. నాకు ఇదేమనిపిస్తుంది అంటే ట్రంప్ అనుకునేది ఏంటంటే బయట నుంచి జనాలు రాకూడదు, అక్కడికి వచ్చి అక్కడ రెవెన్యూ క్రియేట్ చేసి అక్కడ డబ్బులు వచ్చిన తర్వాత అక్కడి నుంచే సిస్టంలోకి రావాలనే పాయింట్ చూస్తుంది. రైట్. అంటే లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. తద్వారా కూడా అమెరికా వాళ్ళకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇతర దేశాలు లైక్ ఇండియా కావచ్చు ఇతర దేశాలు వచ్చే వరకు అవకాశాలు తగ్గే ఆస్కారం ఉందంటారా? అంటే అమెరికా వాళ్ళకే అవకాశాలు వస్తాయి అనే పాయింట్ కష్టం అండి. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఐటీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఇంత లెవెల్లో లేరు. సో ఆయన చూసేది ఏంటంటే ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ అమెరికన్స్ అయినా సరే వాళ్ళు అమెరికాలో ఆల్రెడీ చదువులా కానీ ఇంకేదన్నా విధంగా అడుగుపెట్టిన వాళ్ళకి అది చేయాలనే ఐడియాతో ఉన్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుతామండి ఇది ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టారు. దీనివల్ల ఎన్నో వేల ఐటీ కంపెనీలకి ఇష్యూ రాబోతుంది. సో ఇలాంటి వేల ఐటీ కంపెనీలు ఇష్యూ అయినప్పుడు ఇంత సింపుల్గా అయిపోదు ఇది. సో ఇవి ఏరైతే ఇంకా పెరుగుతాయా, ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు? మీ అనాలిసిస్ ఏంటి?
ఓ రకంగా యాక్చువల్గా ఇప్పటికి తగ్గిపోవాలనుకున్నామండి. అలాంటిది ఇంకా ఆయన ఏదో ఒకటి తర్వాత ఏదో ఒకటి పెంచుతూనే ఉన్నారు. ఇలాంటి సిస్టమ్స్ ఏదైతే నుండి ఒక పద్ధతిగా క్లియర్గా చేస్తే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. ఎందుకనంటే ఇండియాకి యుఎస్కి ఐటీ సర్వీసెస్లో హ్యూజ్ రెవెన్యూ ఫ్లో ఉంటుంది. సో ఏది చేసినా ఒక పద్ధతిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేసి ఇక్కడి నుంచి ఇన్పుట్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ నిర్ణయం తీసుకుంటూ ఇది భారతదేశానికి ఎంత నష్టం ఉందో అదేవిధంగా అదే స్థాయిలో అమెరికా కూడా అంతే నష్టం జరగబోతుంది. ఐటీ సెక్టర్ పూర్తిగా కుదిలే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికాలో అంత ఐటీ ప్రొఫెషనల్స్ లేరు, అందరూ కూడా భారతదేశం నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనల ద్వారా సో తిప్పలు మాత్రం తప్పే అవకాశాలు లేవని తెలుస్తుంది. అంతేకాకుండా ఇది ఫ్రైడే నైట్ తీసుకున్నారు కాబట్టి సాటర్డే సండే మండే వచ్చేసరికి దీని రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంతమంది స్టే తీసుకోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో మండే తర్వాత. సో వెయిట్ అండ్ సీ.